హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కొత్తగా వంట నేర్చుకునే వారి కోసం కాకరకాయ కూర చేదుగా లేకుండా ఎలా వండుకోవాలో చూపించాలనుకుంటున్నాను. కాకరకాయలు హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. కాకరకాయలను తరచుగా తినడం వలన రక్తపోటును తగ్గిస్తుంది, ఆకలిని పెంచుతుంది, కడుపులో నులు పురుగులను నాశనం చేస్తుంది మరియు డయాబెటిక్ పేషెంట్లకు కాకరకాయలు చాలా మంచిది ఫ్రెండ్స్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని 6 లేదా 7 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పసుపు కొద్దిగా వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని తిప్పుకోవాలి. కాకరకాయ ముక్కల పైన సాల్ట్ కొద్దిగా చల్లుకోవాలి. ఇలా ఉప్పు చల్లుకోవడం వలన ముక్కలు తొందరగా మగ్గిపోతాయి. ఇలా మూత పెట్టుకొని మగ్గించేసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత టమాటాలు ఒక 2 సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాల పైన సాల్ట్ 1.5 స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు వేసుకొని మూత పెట్టుకొని మగ్గించేసుకోవాలి. తర్వాత మూత తీసేసుకొని ఇలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇంకాస్త మగ్గనివ్వండి. కూర ఇలా మగ్గిన తర్వాత ధనియా పౌడర్ కొద్దిగా వేసుకోవాలి. ధనియా పౌడర్ వేయడం వలన కూర ఇంకాస్త టేస్ట్గా ఉంటుంది. ఓకే, కాకరకాయ కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ కాకరకాయ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ను కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.